ప్రయిస్తున్నాడండి. దేవుని మహాకృప వల్ల అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. నా భర్త డ్యూటీకి వెళ్ళాక డైలీ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి లంచ్ చేసావా అని అడిగేవాడండి. ఒకరోజు బందోబస్తు విషయమే వేరే ఊరికి వెళ్ళాడు. అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా అని ఫోన్ చేయలేదు. నైట్ ఫోన్ చేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంత కోపం? కాస్త బిజీగా ఉండి చేయలేకపోయాలే అన్నాడు. ఆహా, ఏం పని లేకుంటే నేను గుర్తొస్తానా, లేకపోతే గుర్తురానా అని వాదిలాడి వెళ్ళి మళ్ళీ దేవునికి చెప్పా. చూడేసయ్యా, నా భర్తకు నా మీద ప్రేమ లేదు, ఖాళీగా ఉంటేనే నేను గుర్తొచ్చేది, ఏదైనా పని ఉంటే గుర్తురాను అని చెప్పా. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, మరి నువ్వు అంతే కదా, ఏదన్నా పని ఉన్నప్పుడు, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు టైంకి ప్రార్థన చేయవు కదా అన్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. నిజమే కదా అని నేను ఆలోచన చేయడం మొదలుపెట్టా. మీలో ఎవరైనా నాలాగా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి.